హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి చికెన్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మీకు ఒక సరికొత్త రెసిపీ చేస్తున్నానండి, చూడండి అందరూ. దీనికోసం చికెన్ని బాగా శుభ్రంగా కడుక్కుని ఒక బౌల్లోకి తీసుకున్నానండి. ఇది 1/2 kg చికెను బోన్తో తీసుకున్నాను. బోన్లెస్ కూడా తీసుకోవచ్చు మీరు. అలాగే 1 స్పూన్ కారము, రుచికి సరిపడినంత సాల్టు, పెప్పరు, చికెన్ మసాలా ఇవి వేసుకోవాలండి. మీకు మెజర్మెంట్ స్పూన్తో చూపిస్తున్నాను కదా, మీరు ఏదైతే స్పూన్తో తీసుకున్నారో దాంతో తీసుకుని వేసుకోండి. అలాగే ఒక ఎగ్ కూడా వేసుకోవాలి. ఇందులో గుడ్డు వేసుకుంటే బాగుంటుంది. గుడ్డు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి. అయితే టేస్ట్ అయితే ఎగ్ వేస్తే చాలా బాగుంటుంది. ఇది కొద్దిగా నేను ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నాను, చిటికెడే. మీకు న్యాచురల్గా కావాలనుకుంటే ఇలాగా ఫుడ్ కలర్ని కూడా అవాయిడ్ చేసుకోండి, స్కిప్ చేసుకోవచ్చు. అయితే ఫుడ్ కలర్ వేయడం వల్ల కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని నేను యూజ్ చేస్తున్నాను అన్నమాట. మొత్తం అంతా కూడా వేసుకుని ఇలా బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకోవాలంటే ముక్క అంతా కూడా వీటిలో నానిపోయి చూడండి ఇంతలా అయిపోవాలన్నమాట. అప్పుడే మనకి చికెన్ అన్నది చాలా బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. మనం 4 hours అన్నా పక్కన పెట్టుకోవాలి. అబ్బాయి ఇదేంటి సూట్ కేస్ అనుకుంటున్నారా? చూడండి ఇందులో ఏమున్నాయో చూద్దరు కానీ మీరు. డైమండ్స్ ఉన్నాయా, గోల్డ్ ఉన్నాయా, ఏమున్నాయని కాదు. చూడండి ఇదేంటి అనుకుంటున్నారా? దీన్ని ఇప్పుడు మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా, దానికోసమే దీన్ని రప్పించామండి. ఎలాగా దీన్ని యూజ్ చేయాలనేది చూపిస్తాను. ఇది ఆన్లైన్లో తీసుకున్నాము. ఎప్పుడు చికెన్ తినాలన్నా కూడా మనము ఎప్పుడు కర్రీస్ ఫ్రైలే కాకుండా బయటికి వెళ్ళినప్పుడు మనము బార్బిక్యూ చికెన్ అయితే తింటాం కదా, అది ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలన్నది ఇక్కడ మీకు చూపిస్తాను. చూసేయండి అందరూ కూడా. ఇప్పుడు మనము ఇవి ఉన్నాయి కదండి, ఏంటి పొల్లల్లాగా ఉన్నాయనుకున్నారా? దీనికే మనము ఈ పీసెస్ అనేది కుచ్చుకోవాలన్నమాట. ఇది మెష్ది. ఈ మెష్ని ఇలా పెట్టుకుని పైన బొగ్గులు వేసుకుని మనము కాల్చుకోవాలి. అయితే దీన్ని ఎలా యూజ్ చేస్తారనేది చూపిస్తాను. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట, యూజ్ఫుల్గా ఉంటాయి. ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి. ఇది తినాలంటే ఎక్కడికో వెళ్ళి మనము తినడం చాలా కష్టమైపోతుంది అన్నమాట. ఎప్పుడు తినాలనుకున్నాను, అందుకని ఇంట్లోనే ఎలా తయారు చేయాలా అన్నీ కూడా ఇందులో మనం చేసుకోవచ్చండి. ముందుగా ఇందులో ఇసుక అనేది వేస్తున్నాం అన్నమాట, బాక్స్ పాడవకుండా ఉండడం కోసము. ఇలాగా అంతా కూడా సర్దేసుకోవాలి మొత్తం ఇసుక అంతా కూడా. దీంట్లో చికెన్ ఒకటే కాదండి, చికెను, మటను, ఫిష్, ఫ్రాన్స్, ఇలాగ పన్నీర్ కానీ మనకి ఏది కావాలనుకుంటే అలాగా మనం అన్నీ కూడా దీంట్లో కాల్చుకోవచ్చు. చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది, స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. అందుకనే తీసుకున్నాము. అయితే ఇసుక వేసుకున్నాం కదా, దానిపైన అన్నీ కూడా బొగ్గులు అనేది పేర్చుకోవాలి. ఈ మొత్తం అంతా కూడా బొగ్గుల మీదే కాలుస్తామండి ఇది. అందుకని మొత్తం అంతా కూడా ఇలాగ పేర్చేసుకున్నాం కదా. చూడండి అందరూ కూడా. ఇది తినాలంటే చాలా కష్టపడే వాళ్ళమండి. 20 kilometers పైన వెళ్ళి అక్కడికి వెళ్ళి తినడం చేయడం ఒక రోజు పట్టేసి. ఇది మా అబ్బాయిలకి అయితే చాలా ఇష్టం అండి, ఈ ఫ్లేవర్తో, స్మోకీ ఫ్లేవర్తో ఉన్నాయి తినడం అంటే. ఇప్పుడు 4 hours నానబెట్టుకున్నాం కదా, ఈ చికెన్ అంతా కూడా బాగా మ్యారినేట్ అయింది. ఈ స్పైసెస్ అన్నీ కూడా బాగా పట్టుకున్నాయి అన్నమాట దీనికి. ఇప్పుడు దాన్ని తీసి ఇలాగా స్టిక్స్కి అయితే ఇలా గుచ్చుకోవాలి. నేనైతే బోన్ తీసుకున్నాను. మీరైతే బోన్లెస్ అన్న తీసుకోవచ్చు, మీ ఇష్టాన్ని బట్టి ఏది ఇష్టమైతే అది అలాగా చేసుకోండి. ఇలాగ 1 by 1 అన్నీ కూడా దీనికి గుచ్చేసుకోవాలి. ఇవైతే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి ఇవి.
చూసారు కదా ఎలాగ పెట్టు ఇవన్నీ కూడా ఇలా రెడీ చేసుకున్నాము. ఇప్పుడు రెడీగా కుక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట అండి ఇవన్నీ కూడా. ఇలా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా, కాలిస్తే ఇంకా బాగుంటుందండి. కింద మనం బొగ్గులు వేసుకున్నాం కదా, పైన ఇది పెట్టుకున్నాం అనమాట. ఇలాగ మెష్ లాంటిది పెట్టాము, ఆ పైన ఇవి పెట్టుకోవాలి. అంటే మనకి తెలిసిన భాషలో ఏంటంటే చీకు ముక్కలు అంటారు కదండి, అలాంటివే ఇవి. ఆ బొగ్గులు హీట్కి బొగ్గులకి దీనికి పైన కొంచెం గ్యాప్ ఉంటుంది అనమాట. ఆ హీట్కి బాగా కుక్ అవుతాయి ఇవి, బాగా ఉడుకుతాయి అన్నమాట అండి ఇవి. అందుకని ఇలాగా అందరు కూడా ఇష్టపడతారు. చూడండి ఇలాగా మొత్తం అంతా కొంచెం కాలిన తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కాలిన తర్వాత మళ్ళీ ఇలాగా రొటేట్ చేసుకుంటూ ఉండాలి. ఒక పక్కే ఉన్నదనుకోండి కింద అంతా కూడా నల్లగా మాడిపోతాయి. అందుకని ఉడికిన దగ్గరల్లా కూడా మనము దాన్ని పుల్లని ఎలా తిప్పుతూ ఉండాలండి. గ్రిల్స్ని అలాగ తిప్పుతూ ఉండాలి. గ్రిల్స్ కూడా చాలా బాగున్నాయండి, స్ట్రాంగ్ అని. ఇక చూసారు కదా, ఒక పక్క ఎప్పుడైతే ఇలాగా మనకి కాలుతుందో తర్వాత అలాగ రొటేట్ చేసుకుంటూ ఉంటే అప్పుడు మనకి ఈవెన్గా మొత్తం అంతా కూడా కుక్ అవుతాయి. ఇలాగా ఉన్నద లోపల కూడా బాగా ఉడుకుతాయండి. అలా ఉడికితేనే మనకి తినాలనిపిస్తుంది. దీన్ని మనం చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని హాయిగా తినేయచ్చు అనమాట ఇంట్లోనే. చూసారా ఎంత బాగా కుక్ అయ్యాయో. మీకు ఎప్పుడైనా చేసుకోవాలనిపిస్తే మన ఛానల్లోకి వెళ్ళి ఇలాగ ఎస్పీ ఫుడ్ కోర్ట్ అని కొట్టి మీకు నచ్చిన వీడియోలన్నీ చూసుకోండి. ప్రతిదీ కూడా మీరు చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. అలాగే సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కుక్ అయిన తర్వాత బాగా ఉడికాయి చూడండి. ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపించేస్తుంది నాకైతేని. ఇలా తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి, ఎందుకంటే అవి కాలిపోయి ఉంటాయి కదా, అప్పుడు చేతులు అవి కాలుతాయి. అదే జాగ్రత్తగా ఇలా తీసుకోండి. గ్లౌస్ కానీ ఏమైనా వేసుకుని తీసుకోండి, లేకపోతే చల్లారి వరకు ఆగండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం మనం. మీరు సాస్తో కానీ మైనీస్తో కానీ తినేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.